నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది నిరుద్యోగులు అయితే ఆందోళన చెందుతూ ఈ రోజు ధర్నాలు పాల్గొంటా ఉన్నారు. సో చాలా మంది వచ్చి నిరుద్యోగులు అసలు ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అన్ని విషయాలు అడిగి తెలుస్తారు. నమస్తే. నమస్తే. నిరుద్యోగులు ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఉద్యోగాలు? ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు ఏదైతే రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, యువతకు ఇస్తున్నామని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ పార్టీలు పూర్తిగా విఫలమైనాయి. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 2 లక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు కదా. ఇచ్చినటువంటి హామీని రాహుల్ గాంధీ ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇచ్చిన హామీని, అదేవిధంగా ప్రియాంక గాంధీ సరూర్ నగర్లో నిరుద్యోగ యువత అని పెట్టి ఒక సభ పెట్టింది. ఆమె వాళ్ళ హామీని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తుంగలో దొక్కి కనీసం నిరుద్యోగుల మీద ఒక కమిటీ వేసి వీళ్ళకి ఎట్లా చేద్దామని కూడా ఈ ప్రభుత్వం ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఏది శ్రీధర్ బాబు గత 2 ఏళ్లలో నిరుద్యోగం ఉన్న శ్రీధర్ బాబుకి ఉద్యోగం కల్పించిన నిరుద్యోగులకు మొన్న ఆయన ఏదో మాట అనుకుని పోయిండు. శ్రీధర్ బాబు గారు నీకు తగిన బుద్ధి చెప్పడానికి వచ్చే ఎలక్షన్లో నిన్ను ఓడించడానికి కూడా నిరుద్యోగులు ఉంటారు. అదేవిధంగా తక్షణమే ఒక కమిటీ వేసి 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలని, అదేవిధంగా ఒక నిరుద్యోగికి 4,000 ఇస్తానని హామీ ఇచ్చారు, హామీని కూడా నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి? ఈ ఇబ్బందుల విషయంలో కూడా కష్టాలు పడతాం. నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి క్యాంటీన్లలో కూడా విద్యార్థులు 5 రూపాయల భోజనానికి తింటున్నారు. ఒక పూట మార్చుకొని కూడా పండుతున్నారు. ఇంటికి పోతే 2-3 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేక కొంతమంది యూనివర్సిటీలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, ఇక్కడ చిక్కడపల్లిలో కానీ చాలామంది నిరుద్యోగులు ఒక్కొక్క రూమ్లో 4-5 వండుకుంటూ రేషన్ బియ్యం తీసుకుని వండుకొని తినే పరిస్థితి వస్తుంది. తక్షణమే వారికి కనీసం వాళ్ళందరూ చదువుకున్న విద్యార్థులను గుర్తించి వాళ్ళకి తక్షణమే నెలకు 4,000 ఇస్తా అని చెప్పేటటువంటి హామీని నెరవేర్చుకోవాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు బాధల్ని తట్టుకోలేక కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కదా. అవును, ఇట్లాంటి ఆత్మహత్యలు నివారించాలంటే ప్రభుత్వాలు వీళ్ళని తక్షణమే నోటిఫికేషన్ వేస్తేనే వాళ్ళకి, లేకపోతే ఏదైనా ప్రైవేట్ రంగాలలో కూడా వీళ్ళకి ఉద్యోగాలు చూపించి చేస్తారు. కానీ పెళ్ళిళ్ళు కాక వాళ్ళకి ఇంటికి పోతే ముఖం చూసుకోలేక చాలామంది ఇక్కడ మొన్న సంక్రాంతికి పండగ పోక మా ఫ్రెండ్స్ చాలామంది పండగ పోక వాళ్ళ మానసిక ద్రోహంతో చాలామంది ఇక్కడనే ఉండిపోయారు. ఇట్లాంటి యువతను ప్రభుత్వాలు పట్టించుకొని వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించాలి. లేక యువత తలుచుకుంటే ఈ దేశానికి ఏదైనా చేయొచ్చు. అట్లాంటి యువతను ప్రభుత్వాలు ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సో సూర్యాపేట నుంచి అయితే ఈ బ్రదర్ కూడా వచ్చిండి ఈరోజు ధర్నాలో పాల్గొనడానికి. అసలు నిరుద్యోగులు ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, నా పేరు ప్రశాంత్. నేను జీపీఓ యాస్పిరెంట్ సార్. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది సార్. గత 2 సంవత్సరాల నుంచి నేను జీపీఓ అంటే గ్రామ పరిపాలన ఆఫీసర్ ప్రిపరేషన్ చేయడం జరిగింది సార్. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 10,954 నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగ భర్తీ చేసి చెప్పడం జరిగింది సార్. అదే మాట ప్రకారం మేము కోచింగ్ సెంటర్లో వెళ్ళి గత 5 నెలల నుంచి ప్రిపరేషన్ చేయడం జరిగింది సార్. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ లేకుండా గతంలో పనిచేసిన బీఆర్ఎస్ హయాంలో ఉన్న మాజీ వీఆర్ఓలకు సర్దుబాటు చేసి ఇవ్వడం జరిగింది సార్. మాకు నోటిఫికేషన్ లేకుండా వేయడం జరిగింది సార్. చాలా బాధాకరం సార్. నా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి డిమాండ్ చేయడం జరిగింది ఏంటంటే మిలిగిన 5,954 వేకెన్సీ జీపీఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది సార్. మరి జరిగిన సభలలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు, రాజకీయ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే మేము నోటిఫికేషన్లు విడుదల చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. అసలుకి గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ వాళ్ళు ఇస్తే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ నియామక పత్రాలు ఇచ్చి మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకోవడం ప్రభుత్వం సిగ్గు చేయడం చెప్పడం జరిగింది సార్. కానీ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు సార్. అసలుకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఏది భర్తీ చేయలేదు. గత ప్రభుత్వం చేసిన వీళ్ళు అమలు చేయడం జరిగింది సార్. ఇది ఆర్థికంగా ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు నిరుద్యోగులు? సార్ నేను చాలా ప్యూర్ ఫ్యామిలీ సార్. గత 2 ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు చనిపోవడం జరిగింది సార్. నేను అంటే గుంట భూమి కూడా లేదు సార్. అంటే ఇప్పుడు నాకు ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ నడుస్తుంది సార్. నేను ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆర్థిక ఇబ్బందులు చాలా సతమతం అవుతుంది సార్. ఫ్రెండ్స్ పరంగా కూడా హెల్ప్ తీసుకొని కోచింగ్ సెంటర్లో, ఫ్రీ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఆన్లైన్ క్లాసుల ద్వారా లైవ్ క్లాసుల ద్వారా చదువుకోవడం జరుగుతుంది సార్. ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు అవుతుంది సార్. ఒక జీపీఓ నోటిఫికేషన్ వస్తే నేను కూడా వెళ్ళిపోవచ్చు, సిటీకి నుంచి వెళ్ళిపోయి ఇక గ్రామ స్థాయిలో భూ భారత రెవెన్యూ చట్టంలో కూడా ఒక విభాగ అధికారికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. కానీ నోటిఫికేషన్ లేదు. ఆర్థికంగా చాలా సతమతం అవుతుంది సార్ నేనైతే.
ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ కూడా మహాధారణాన్ని సెక్రటరీ ముట్టడి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. మేము సెక్రటరీ ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. నిరుద్యోగులు అందరం కలిసి కూడా ఐక్యతంతో గవర్నమెంట్ కూడా గద్దె దించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. మేము నిరుద్యోగులు అందరం కలిసి సుమారు ఎంతమంది ఉండొచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు? 30 లక్షల మందికి నిరుద్యోగులు చూస్తారు. ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా 30 లక్షల మంది దరఖాస్తులు అనేది వస్తున్నాయి సార్. దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది సార్. ఓటీఆర్లో కూడా మొన్న 30 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని వాళ్ళే ప్రకటించడం జరిగింది సార్. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు సార్ ఇంతవరకు ప్రభుత్వం. మీడియా తరపున ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? నేను ఒక్కటే సార్ మీడియా తరఫున గుర్తుంది, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నా ప్రధానమైన డిమాండ్ సార్. అందులో ఇంకా భాగంగా జీపీఓ నోటిఫికేషన్ కూడా భర్తీ చేసి వెంటనే అలాంటి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు ప్రభుత్వాన్ని బట్టి విక్రమార్కుడు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా కోరుతున్నాను సార్. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటం ఈ తెలంగాణలో వీళ్ళు గెలుచుకున్న సీట్ల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 2 సంవత్సరాలు గడుస్తున్న 2 లక్షల ఉద్యోగాలన్నా ఈరోజు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి చికెట్పడి లైఫ్లో కూర్చొని చాయ్ బిస్కెట్లు, ఉస్మానియా బిస్కెట్లు, బిర్యానీలు తినుకుంటా మీరు ఇచ్చిన హామీలు మరిచేరు. ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదని ధర్నాలు చేస్తున్నారని ఈరోజు మీరే మాట్లాడబట్టే. అంటే మా అభిప్రాయాన్ని మా కష్టాలని మేము అనుభవిస్తున్న ఈ నష్టాలని పూడ్చనీక మేము ఉద్యోగాలు ఇవ్వాలని మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతున్నామే తప్ప మీరు అవి మరవడం వల్ల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది ఇవ్వక ఈరోజు మేము ధర్నాలు చేస్తుంటే ఇవి ఉద్యోగాల కోసం కాదు అని మీరు చెప్పబట్టే. నిన్న మాట్లాడతారు అసెంబ్లీలో మీరు ఉద్యోగాలు ఇవ్వలేము అని. ఇవ్వలేనప్పుడు హామీలు ఎందుకని ఇవ్వడం అనేది కూడా ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము చదువుకున్న వ్యక్తిగా మీ లెక్క తూటిపూటి మాటలు మాట్లాడడం, మీరు ఇచ్చిన హామీలు ఏమైనా ఉన్నాయో మీరిచ్చిన ప్రాతిపదికన ఏమైనా ఉందో 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ తప్పకుండా ఇవ్వాలి. ఇవ్వని పక్షాన మేము కొట్లాడతాం. ఆ రైట్స్ మాకు ఉన్నాయి, రాజ్యాంగం అది కల్పించింది. మీరు ఏదైతే గద్దెనెక్కి కూర్చున్నారో దాన్నే మేము అడుగుతున్నామే తప్ప ఇంకేమేమి కాదు. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చినాం, 2 సంవత్సరాలు టైం ఇచ్చినాం. ఇదే విధంగా మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు అవసరం లేదు, మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో నువ్వు పడ్డావు తప్ప ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో ఇదే నిరుద్యోగులకి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ నిరుద్యోగులు గుర్తులు ఉన్నాయి, నిరుద్యోగుల సత్తా ఏందో ఈ ఎలక్షన్లో కూడా చూపిస్తారు. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా నీవు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటూ నిరుద్యోగులు ప్రతిరోజు ధర్నాలు చేస్తున్నారు, వాడిని గుర్తు పెట్టుకుంటూ ఇన్ని ధర్నాలు చేసినా కానీ ఇప్పటికి కూడా జోక్యం చేసుకోకపోతే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏంటంటే ఆదాలం పాతాళానికి తొక్కుతాం రేవంత్ రెడ్డి. ఈ నిరుద్యోగులు తలుచుకుంటేనే ఈ రోజు నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావు, అదే గద్దెని దింపే ఆ శక్తి కూడా మా దగ్గర ఉంది. నిరుద్యోగులు అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులను తట్టుకోలేక కొంతమంది నిరుద్యోగులు అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చాలా చూస్తూనే ఉన్నాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలోనే 2 లక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తా అని చెప్పినప్పటికీ ఇంకా విడుదల చేయట్లేదు కదా. దానికి సంబంధించి నిరుద్యోగ జేఏసీ నుంచి చాలా మంది కూడా ఇక్కడికి ఈరోజు ధర్నాలో పాల్గొనడానికి వచ్చారు. సో అన్న ఉన్నాడు పక్కన, అన్నని అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే అన్న. ఇవాళ ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ మేము గెలిపిస్తే ఇవాళ మేము నిరుద్యోగులం అంతా కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మేము అధికారం తీసుకొస్తే ఇవాళ మేము నిరుద్యోగులం అంతా అనేక రకాలుగా అవమానాలకు గురి అవుతున్నాం. అనేక రకాలుగా మేము ఇవాళ అనేక రకాలుగా అన్నం తినకునో లైబ్రరీకి 12 గంటలు 20 గంటల లైబ్రరీకి చదువుకొని ఆ గోడల మధ్య మేము మగ్గిపోతూ ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దద్దమ్మలు అంతా ఇవాళ ఎంజాయ్ చేసుకుంటే ఇవాళ నిరుద్యోగుల శవాలతోటి నిరుద్యోగుల యొక్క ఆత్మ గౌరవంతో ఆడుకుంటున్నారు తప్ప మా నిరుద్యోగులకు న్యాయం చేస్తలేదు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం నుంచి 30 లక్షల మంది నిరుద్యోగులు అంతా కలిసి ఈ ధర్నా పోరాటం అనేటువంటి చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా పోరాటం మేము ఏ విధంగా అయితే నిరుద్యోగులు ఉన్నామో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నో ఆయనకు నిరుద్యోగుడు చేసేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ పోరాటం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని నిరుద్యోగి చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులందరినీ కూడా గద్దె దింపుతాం. మా ఆత్మ అభిమానంతో ఆడుకున్నారు కదా, మా తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ మా ముఖాలు చూస్తే మా తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇవాళ 2-3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఇదే కోచింగ్ సెంటర్ల చుట్టూ ఇవే హైదరాబాద్లో ఇవాళ కిరాయి అద్దె రూమ్లో ఉండుకుంటూ చదువుకుంటూ ఇవాళ అనేక రకాల అవస్థ పడుతుంటే నాకు కన్నీలాగాక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇవాళ కడుపు రగిలి ఇవాళ మా ధర్నకు నేను వచ్చి పాల్గొంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అనేక రకాలుగా పోలీసు యంత్రాంగం మొత్తం నిరుద్యోగులను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంత ఎత్తున ధర్నా చేస్తున్నారు కదా, ఇప్పటికి కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే నిరుద్యోగుల విషయంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో అన్నిటిని బేజారు వేసుకొని మీరు ఒక
ఫైనలైజ్కి వచ్చేసి తక్షణమే నిరుద్యోగ ప్రక్రియ ఏదైతే ఉందో ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రక్రియ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. లేని పక్షంలో ఎక్కడ మెరుపు ధర్నాలు జరుగుతావో ఏ రాత్రి జరుగుతుందో కూడా మా చేతుల్లో లేదు. నిరుద్యోగులు చాలా ఒక నిరాశ నిస్పృహ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళను శాంతియుతంగా చేయాలంటే తక్షణమే నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరం లోపు 2 లక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు. విడుదల చేయకపోవడానికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏమైతే ఉన్నాయో, మేము 70,000 ఇచ్చినాము, 30,000 ఇచ్చినాం, 40,000 ఇచ్చిన ఉద్యోగాలన్నిటినీ మేమే భర్తీ చేసినామని చెప్పేసి వాళ్ళు కలలు కంటున్నారు. మీరు భర్తీ చేయలేదు. గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మాత్రమే మీరు ఇచ్చారు తప్పే ఒక్క నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీరు కొన్ని రోజులు జాప్యం చేస్తూ ఎస్సీ వర్గీకరణ అన్నారు, తర్వాత మళ్ళీ శాంతికుమారి కమిటీ అంటుర్రు, మళ్ళీ ఈరోజు ఏదో ఓటీఆర్ తీసుకొచ్చిర్రు. ఆల్రెడీ 32 లక్షల మంది నిరుద్యోగులు ఓటీఆర్ చేసుకున్నారని టీజీపీఎస్ దగ్గర సమాచారం ఉండగా కూడా మళ్ళీ ఎందుకు ఈరోజు ఓటీఆర్ పెడుతున్నారని మేము అడుగుతున్నాము. ఓటీఆర్ కానీ కమిటీలు కానీ చేసి కాలయాపన చేస్తూ మీరు గడిపితే మాత్రము రాబోయే రోజుల్లో కుర్చీ దింపడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని మేము తెలంగాణ నిరుద్యోగుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం.